హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను వైజాగ్ తెలుగు ఫ్యామిలీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు నేను లీవ్ తీసుకున్నానండి. అంటే కొంచెం హెడేక్గా ఉండి అసలు బాగాలేదు ఒంట్లో. లిటరలీ చెప్పాలంటే ఏంటో రకరకాలుగా ఉన్నది, అసలు సహకరించలేదు. సో అందుకు లీవ్ తీసుకున్నాను అనమాట. అంటే మార్నింగ్ వెళ్ళి మేమిద్దరమే స్కూల్కి డ్రాప్ చేసాం. పెద్ద ప్లాన్ ఒకటి వేసుకున్నాం, మళ్ళీ మెడికల్ చెకప్ లేకపోతే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుందామని. కానీ అవ్వక ఇంటికి బ్యాక్ అయిపోయాం. సో నాకు అప్పటి నుంచే బాగాలేదనమాట. సో బాగోకపోవడం వల్ల ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత సరదాగా ఇంట్లోనే ఉన్నాను కదా, సో పిల్లల్ని పిక్ చేసుకుందామని చెప్పి సరదాగా పిల్లల్ని అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇది ఇంట్రో అండి. కానీ ఒరిజినల్గా చెప్పాలి అని అంటే ఆల్రెడీ పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చేసామండి. కానీ ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాము అంటే కంగారుగా వాళ్ళ టైం అయిపోతుందని ఒకటి, ఇంకొకటి ఏంటంటే వ్లాగ్ వీడియో వద్దులే అంటే బాగాలేదు కదా, సో మళ్ళీ వీడియో చేస్తామా లేదా అన్న డౌట్తోనే ముందు వెళ్ళిపోయాం, తర్వాత చూసుకుందామని. అందుకు మళ్ళీ ఇంటికి పిల్లల్ని తీసుకొచ్చేసినది ఇప్పుడు ఇంట్రో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఎలా పిల్లల్ని తీసుకొచ్చామో లేకపోతే మేము ఏం షేర్ చేసుకున్నామో మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి. సో మీలో ఎవరికైనా ట్రావెల్ కంటెంట్ మీరు ఇష్టపడినట్టయితే మాది వేరే ఛానల్ ఉందండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని. సో మేము వేరే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము, డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాము, అక్కడ ఫుడ్ కానీ సో ప్రతిదీ కూడా మేము డీటెయిల్గా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. చాలా ప్లేసెస్ మేము విజిట్ చేసాం కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా ఛానల్లో మలేషియా సిరీస్ 2 అయితే నడుస్తుందండి. సో మీకైతే ఇష్టం ఉన్నట్టయితే ట్రావెల్ కంటెంట్ ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రస్తుతం మలేషియా సిరీస్ 2, బట్ మేము ఆల్రెడీ సింగపూర్, మలేషియా, థాయిలాండ్ సో ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లేకపోతే మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి. సో యూ లవ్ ద కంటెంట్. అదే లింక్ ఏం అవసరం లేదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ కదా ఈ ఛానల్ పేరు. వ్లాగ్స్ తీసేస్తే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, ఆ ఛానల్ పేరు అదే. మీకు నచ్చితే చూడండి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకని. స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకొక 5 మినిట్స్లో అయితే వాళ్ళు బ్యాక్ అయిపోతారు. సో ముందు చెప్పాను కదా ఈరోజు నాకు కొంచెం బాగాలేదని, ఈరోజైతే లీవ్ తీసుకున్నాను అనమాట. అయితే మార్నింగ్ రెడీ అవుతున్నప్పుడే చిన్నోడు హింట్ ఇచ్చాడు అనమాట మాకు. ఏంటి అని అంటే, మీరు ఆటో అంకుల్కి చెప్పండి లాస్ట్లో దింపుతున్నారు మమ్మల్ని ఫస్ట్ దింపమనండి ఈరోజు, లేదంటే మీలో ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకోండి అని అన్నాడు. కానీ మేమేమీ ప్రామిస్ చేయలేదు. కానీ లక్కీగా ఇద్దరికి వర్క్స్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం టైం తీసుకొని సరే వీళ్ళని తీసుకొని వద్దామని చెప్పేసి నేను స్కూల్కి అయితే వచ్చామన్నమాట. సో రండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మా పెద్దోడు పర్లేదు, కానీ మా చిన్నోడు అండి స్కూల్కి వెళ్తూ మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం వాడికి అటు ఇటు వెళ్ళాలనిపించలేదు అనుకోండి, రెడీ చేస్తుంటాం కదా, అయితే ఈరోజు చాక్లెట్ కొను అంటాడు, లేకపోతే ఈరోజు నాకు చికెన్ వండు అంటాడు. అంటే మా కోసం చదువుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు. అది చాలా ముద్దుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చక్కగా చదువుతాడు. అది కూడా ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదండి, అంత మధ్యలో మీరు డిస్టర్బ్ చేసి ఆపాల్సినంత. పता है हम वीडियो कर रहे हैं ना, उस बीच में आपके आके रोकने. సో అది చాలా ముద్దుగా ఉంటుందండి. అందుకనే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, లేదా నేను వెళ్ళకపోయినా షనాని పంపిస్తాను. ఆడు షనా వచ్చినా కొంచెం సాటిస్ఫై అవ్వడు, ఎందుకంటే షనా చేత ఏం కొనిపించుకోవడానికి అవ్వదు. మళ్ళీ షనా నాకు ఫోన్ చేస్తాడు, నాతో అనుకోండి ఏదో ఒకటి వచ్చేస్తున్నట్టున్నారు చేస్తాడు. చాలా బాగుంటుంది. మీరు ఇలా పిల్లలు కలెక్ట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడితే కింద కమెంట్స్లో తెలియజేయండి. వెళ్దాం. నవ్వుతున్నాడు అదిగోండి. ఆడి నవ్వులో సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు వరకు. స్మైల్స్ వచ్చే ఫేస్లో స్మైల్స్ వచ్చాయి. స్కూల్ వాళ్ళు వస్తున్నప్పుడు వచ్చామండి. సో దూరం నుంచి చూసినప్పుడు క్రిసి వాళ్ళ తెలుగు టీచర్ అంటే మాకు రౌండ్ అవుతుందని తెలుసు, ఎందుకంటే చక్కగా పలకరిస్తారండి, వచ్చి ఇలా చదువుతున్నారు అని అంటారు.
సో అందరూ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ఉన్నామండి. సో వీ హ్యాడ్ అ టాక్ అనమాట తెలుగు మ్యామ్తో. కానీ మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముందు టాక్ ఏంటంటే చెప్తాను నేను. ముందు టాక్ ఏంటంటే మేము వీళ్ళని తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తీయించాము. సెకండ్ లాంగ్వేజా? ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ చాలా మందికి హిందీ తీసుకుంటారు. హిందీ తీస్తే హిందీ లాంగ్వేజ్ కూడా వస్తుందని, కానీ మేము పని కట్టుకుని తెలుగు తీయించాము. విచిత్రం ఏంటి అంటే తెలుగు వీళ్ళు అస్సలకి ఇంట్రెస్ట్ చూపించరండి. తెలుగు కాకుండా ఇంకేదన్నా చదువుతామంటారు. సో కష్టపడి చదివించిన తెలుగు ఎందుకో వీళ్ళకి చాలా టఫ్గా అనిపిస్తుంది. సో దాని మూలాన తెలుగులో మార్క్స్ మిగతావన్నీ 20 above 18 above వస్తూ ఉంటాయి. తెలుగులో మాత్రం చాలా తక్కువ వస్తూ ఉంటాయి. మీకు దండం పెడతానరా 15 దాటించండి రా అని అలాగని టైం ఇవ్వగలిగి బాగా చదివిస్తే లాస్ట్ టైం ఇడికి 23.5 వచ్చాయండి. 22.5. సో దాని మూలాన కొంచెం టీచర్ దగ్గర నుంచి అవుతుంది అనుకున్నాం. అడిగారు, అన్నారు ఈ రోజు పడ్డాయి వీడికి, పడ్డాయి అన్నారు. పండియండి మరి ఏం చేస్తామని అన్నాము. దాని తర్వాత అయిన డిస్కషన్ అపరాజిత చెప్తుంది. సో చక్కగా మాట్లాడామండి. స్టడీస్ కోసం మాట్లాడిన తర్వాత మేము ఇలా ఆవిడ ఏమంటున్నారంటే లైక్ షినో అంటే యూట్యూబ్ ఉన్నది అని అంటే తిరుగుతున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఒక పక్కన మా బిజినెస్ ఆవిడకి తెలుసు. సో బిజినెస్ ఒక పక్కనేమో మీరు ఆఫీస్, ఒక పక్కనేమో ఆయన వర్క్స్, ఒక పక్కన వీళ్ళు చదువులు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ అని అడిగారు అనమాట. మీ ఓపిక అసలు అంటే అప్పుడు మేము ప్రతిసారి మేము చెప్తాము. ఇప్పుడు కూడా మేము చెప్పింది ఏంటి అని అంటే ఏదైనా వి బోత్ షేర్. ఆవిడకి మేము అది చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఆవిడ ఒక్కటే ఒక మాట అన్నారు, చాలా గ్రేట్ అండి అసలు ఇలా ఉండడం అసలు. ఎందుకంటే మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఒక ఏమంటారు సెట్లో అదొక ఆర్థోడాక్స్ థింకింగ్లో ఉండిపోయారు. ఏంటి అని అంటే ఆడపిల్లలే ఈ పర్టికులర్ పనులు చేయాలి, మగపిల్లలు అవి చేయకూడదు అని. బట్ మేము ఆవిడతో మా రిలేషన్ ఎలా ఉంటుంది, మేము ఏం చేస్తాము, ఎలా షేర్ చేసుకుంటామని అన్నటప్పుడు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము అది కూడా నేనేం చెప్పానంటే బికాజ్ ఐ హ్యావ్ టు టెల్ హర్ దట్ జోషి ఒక్కడే కాదు కానీ ఏం చెప్పామనంటే ఇప్పుడు నాకు అవ్వలేదు అనుకోండి, జోషి తను కుక్ చేసేస్తాడు. ఒకవేళ తనకి అవ్వలేదు అని అనుకోండి, వేరే బయట పనులు చెక్క పెట్టడంలో నాకు అసలు అభ్యంతరం లేదు. ఎందుకంటే యూనో ఫ్యామిలీ అంటే పని ముందుకు వెళ్ళాలి, అంతేగాని అక్కడతో ఒకళ్ళు అక్కడ అవైలబుల్గా లేకపోతే అక్కడ ఆ పని స్టాప్ అవ్వకూడదు. సమ్వన్ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అది ఇదే అవనివ్వండి, అదే అవనివ్వండి, ఆడవాళ్ళు చేసిన పనైనా మగవాళ్ళు చేసిన పనైనా. సో చాలామంది అడుగుతున్నారండి మీకు అంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుందని. టైం ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఆవిడ రావాలి, వండాలి, ఉల్లిపాయలు కొయ్యాలి, పచ్చిమిరకాయలు కొయ్యాలి, అప్పుడు మనం తినాలి అనేది కాన్సెప్ట్ మాకు లేదండి. అలా అనుకుంటే ఆ 1-2 గంటలు లేట్ అవుతుంది, ఆ పనికి లేట్ అవుతాం 2 గంటలు. కాబట్టి ఆ 2 గంటలు వేస్ట్ చేయడం ఎందుకు, మనమే కుక్ చేసుకుందాం. షనా ఉంటాడు, నేను ఉంటాను, ఈ రోజుకి మనమే కానిద్దాం, ఏదో లైట్గా అన్నా కానిచ్చేద్దాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా టైం మిగులుతుంది. అంటే మిగతా వాళ్ళకి మిగిలిన టైము మాకు మిగులుతుంది కాబట్టి మేము ఎక్స్ట్రా చేయగలుగుతున్నాం. ఆవిడ ఇంకో మాట చెప్పారు ఏంటి అంటే మాలాగే ఆలోచిస్తున్నారని అనిపించిందండి. ఏంటి అంటే చిన్నప్పుడు నానమ్మలు కానీ, నానమ్మలేనా, నానమ్మలు అమ్మమ్మలు కొడుకు పిల్లలు మాత్రం, కొడుకు కూతురుకి అయితే ఎవరైనా కూతురైనా కొడుకు కూతురైనా కూతుర్లకైతే ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అని అనేవారు. అదే కొడుకులకు వచ్చేసరికి బంగారం, బుజ్జి బంగారం, ఆ బంగారం, తమ్ముడు కదా నువ్వే చేసే, మగపిల్లడు కదా ఎత్తకూడదు, చీపురు పట్టుకోకూడదు, ప్లేట్ తీయకూడదు అని మాట్లాడారు. అలాంటివి కాదండి. అంటే ఇంకో మాట చెప్పింది అపరాజిత, మేము మాతో పాటు ప్లేట్లు ఎత్తడం, తుడవడం పిల్లలు కూడా చేస్తారండి అని చెప్పినప్పుడు వెరీ గుడ్ అండి. అది నేర్పించండి పిల్లలకి. మీ పిల్లలకే కాదు కానీ మీ పిల్లలతో పాటు మీరు ఎంతమంది అవైలబుల్గా ఉంటారో, ఎంతమంది అయితే మీరు కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి అని మొన్న ఢిల్లీ ఇన్సిడెంట్, ఆ ముందు ఇన్సిడెంట్లు చెప్తూ ఆవిడ చాలా బాధపడ్డది. ఎందుకంటే మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. ఆడది మగోడు చెడిపోయాడు అనుకోండి, ఆ ఇంపాక్ట్ మొత్తం 3 కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి మగవాళ్ళని పెంచడంలో చాలా కేర్ తీసుకోండి అని ఆవిడ చెప్పినప్పుడు మాకు చాలా ట్రూ అనిపించింది. ఆవిడ పూర్తిగా చూడలేదు, మేము చెప్పాము మా వీడియోస్ చూడండి. ఇంకొకటి ఏంటి అంటే మేము ఈ వీడియోస్ చేస్తూ ఈ వీడియోస్లో
ఈ మారల్స్ జొప్పించడానికి వీడియోస్ చేస్తున్నామండి, మీకు తెలీదు. డైరెక్ట్గా నేను నుంచొని మాట్లాడితే మీరు చూడరు. కాబట్టి ఇవి చెప్పాలి అంటే మిగతా వీడియో ఉండాలి. కాబట్టి ఇవి చెప్పడానికే మేము వీటిని జొప్పిస్తున్నాము. సో ఆవిడ చెప్పడమే కాదు కానీ ఎప్పుడు చేస్తున్నామండి. ఇంకోటి పని కట్టుకొని చేయడం కాదు కానీ టైర్డ్ అయిపోతున్నారు. లాస్ట్ అదే మేడంతో చెప్పినప్పుడు లైక్ వీళ్ళకి కూడా అది చెప్పిస్తామని అంటే అదేదో కష్టంగా లేకపోతే చెయ్యాలరా అని ట్యూషన్ నేర్పించినట్టు కాదండి. బికాజ్ ఇంట్లో చూస్తారు వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఎలా వర్క్ చేస్తామో, సో వాళ్ళు కూడా అలాగే వెజిటేబుల్ సార్ట్ చేయడం ఏంటి. ఒక్కొక్కసారి మీరు మలేషియా వ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. రిచి అయితే గిన్నెలన్నీ తోమేశాడండి. షింక్లో ఉన్న చాలా గిన్నెలు ఉన్నాయి, పింగాణీ ప్లేట్స్, అవి మనమే చాలా జాగ్రత్తగా తోమాలి. అలాంటిది వాడు అన్ని తోమేశాడు. క్రిసి అయితే మొత్తం హాల్ బెడ్రూమ్ అంతా తుడిచేసి బెడ్ అంతా సర్దేశాడండి. సో ఇవి ట్యూషన్ లాగా నేర్పిస్తే కాదండి. మనం పేరెంట్స్ ఏమైతే చేస్తామో పిల్లలు అవే ఇమిటేట్ చేస్తారు, అవే నేర్చుకుంటారు. బూత్ మాటలు మాట్లాడితే పిల్లలు అవే ఇమిటేట్ చేసి ఆ బూతులు మాట్లాడతారు. మనం వెంటనే దెబ్బేస్తాం. ఎక్కడ నేర్చుకున్నావు, మాట్లాడతాము, మీరు మాట్లాడి లేకపోతే మాట్లాడి నీ దగ్గరే నేర్చుకున్నామని. కానీ వాళ్ళు నేర్చుకున్నారు మన దగ్గర. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండి. సిగరెట్ కాలుస్తున్నా ఎక్కడ నేర్చుకున్నావు అంటే నువ్వే కాలుస్తున్నావు దమ్ము. మనం ఏంటో మన పిల్లల ఆ రిఫ్లెక్షన్ అండి, ఆ మిర్రర్ అండి. సో ట్రై టు గివ్ గుడ్ థింగ్స్, గుడ్ వాల్యూస్, గుడ్ బిహేవియర్. మనం చేస్తే ట్యూషన్ లాగా చెప్తే వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు అది కాదు. టీచర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 10 సార్లు చెప్తే అది వాళ్ళకి ఫీడ్ అవుతుంది. అంతేగాని మనం వాళ్ళకి ఇది చెయ్యరా ఇది చెయ్యరా ఇది చెయ్యరా అని వాళ్ళని చెప్తే చెయ్యరు. కానీ మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు రిపీటెడ్గా చూస్తే అది వాళ్ళు ఫాలో అవుతారు. సో కొబ్బరి బొండం తాగుదామని ఆగామండి. జస్ట్ వీళ్ళు స్కూల్కి దగ్గరలోనే అనమాట. ఎప్పుడు ఇక్కడే తాగుతాం మేము. ఇక్కడికి వస్తే గుర్తున్నామా అంటే చాలా రోజులు అయింది కదా. అక్కడ కోనసీమ బోండాలు ఏవో తాగుదాం అనుకున్నాం అండి. ఒక్కొక్కటి 60 రూపాయలు అంట. కోనసీమ కాదు, కేరళ బోండం అంట. అదే ఆరెంజ్ కలర్ లో వాటర్ చాలా ఉంది. నిజమే, కలర్ మాత్రం వేరే ఉంది. చాలా మంచిదంట చలవంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అదే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తాగొచ్చు. అలాగే ఉన్నాయి. సో కోకోనట్ వాటర్ కాదు కానీ ఇదిగోండి, ఈ గుంజు కోసం వెళ్ళు. ఈ గుంజు కోసం తిను. ఆను ఆను ఆను. ఎలా ఉంది? మామూలుగా అయితే ఇలా ఆటోలో వస్తే ఈ టైంకి వస్తారండి. మేము బండి వేసుకెళ్ళిన ఇదే టైం అయింది. ఎందుకంటే టీచర్ దగ్గర నాకు తెలిసి 15 మినిట్స్ మాట్లాడాము. అయినా ఆవిడంత టైం తీసుకోవడం చాలా గ్రేట్ కదా. ఆ టైంలో అందరూ ఆదరబాదర వెళ్ళిపోతారు. ఆవిడంత వాల్యుబుల్ మాతో షేర్ చేసి వెళ్ళారు. మధ్యలో కోకోనట్ ఏదో ఆలోచన కోకోనట్ కాగాము. అందుకని అలా మామూలుగా అయితే మేము బండి మీద వెళ్తే 2:30 కల్లా తెచ్చేస్తామండి. ఒక ½ అన్ అవర్ అయితే సేవ్ చేసుకుంటారు. త్వరగా తింటే త్వరగా రిలాక్స్ అవ్వచ్చు కదా అనేది మా కాన్సెప్ట్. ఇంటికైతే వచ్చేసామండి. సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అంటే లాస్ట్ ఆల్మోస్ట్ డన్. లాస్ట్ కొంచెం తాలింపులు అవి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, అవి చేస్తున్నాను. సో మేము ఫుడ్ ఏం వండుకున్నామో మేము మీకు వీడియోలో చూపిస్తాం. సో వీడియో అప్పుడే అయిపోలేదండి, స్టే ట్యూన్. సో లంచ్కి అయితే కూర్చునిపోయామండి. సో ఈరోజు మెనూ వచ్చి వైట్ రైస్ పప్పు చూపిస్తుంది. వైట్ రైస్ అండి, వేడివేడి అన్నం, అలాగే పప్పు ఆనపకాయ అండి. అంటే మేము ఎప్పుడు పప్పు చేసినా ఏదో ఒక వెజిటేబుల్ అయితే వేస్తాం. అయితే ఆకుకూర కానీ, లేకపోతే దోసకాయ, లేకపోతే బీరకాయ, లేకపోతే ఆనపకాయ, క్యారెట్స్ అన్నీ వేసేస్తాము. సో ఏదో ఒకలా ఫైబర్ వెళ్తుందని మా ఆశ. అలాగే ములక్కడ టొమాటో కర్రీ అండి. ఇది నిన్న కొంచెం ఆకాకరకాయ వండుకున్నాము. చాలా మంది ఏదో బోడ వంకాయలో బోడ ఆకాకరకాయ ఏదో అంటున్నారు. అట్లా అవునా? మనం ఆకాకరకాయ అంటున్నాం. మేము ఆకాకరకాయ అంటాం మరి. అలాగే ఆమ్లెట్ ఫస్ట్ క్రిస్సీకేనండి. సో లంచ్కి అయితే కూర్చునిపోయాము. నెయ్యి ఇంకా రావాలండి, నెయ్యి అలాగే పెరుగు ఉందిలేండి. సో మా ఇంట్లో రెగ్యులర్గా నెయ్యి అయితే వాడతామండి. సో ఎక్కువ పప్పులో లేకపోతే నేను ఈ మధ్యన చికెన్ ఏం చేసినా కూడా సో ఒకసారి నేనేం చేస్తానంటే రిచమ్మ ఒకసారి అది మాట్లాడు. నేనేం చేస్తానంటే పాల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ వచ్చింది
అది నేను ఒక డబ్బాలో అలాగా పెట్టి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తాను. మమ్మీ అమ్మమ్మ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి మాకు ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ఎక్కువ పట్టదు. సో మాకు రెగ్యులర్గా డబ్బాలు పడతాయి. సో మాకైతే వీళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మమ్మ నెయ్యి అయిపోయిందని, కానీ మళ్ళీ ఇలాంటి డబ్బాతో అయితే మమ్మీ నెయ్యి పంపిస్తుంది. ఒక్కొక్కసారి అమ్మమ్మ దగ్గర అయిపోతే పెద్దమ్మమ్మ దగ్గర నుంచి కూడా నెయ్యి వస్తుంది. అంటే మా పెద్దమ్మ అనమాట, అక్కడి నుంచి కూడా పెద్దమ్మ పంపిస్తారు. సో చక్కగా ములక్కడ కూర, పప్పు, ఆమ్లెట్ అండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క వెరైటీ అండి ఇంట్లోని. క్రిస్సీ రిచికి ఏంటంటే జస్ట్ బ్రేక్ చేసి వేయాలి ఆమ్లెట్. అంటే రిచి ఒక దాని మీద నిలబడతాడండి. క్రిస్సీ మాత్రం ఈరోజు డ్రమ్ స్టిక్స్ తింటున్నాడు, అంటే ములక్కాడ తింటున్నాడు. చాలా నచ్చింది అన్నాడు, ఇంకా పప్పు కూడా తిన్నాడు. అలాగని నచ్చింది కదని ఎల్లుండి ములక్కాడ వండితే ఒక్కసారి కూడా టచ్ చేయడు, నాకు ఇది వద్దు అని అంటాడు. వద్దంటాడు. ఒక్క రోజేమో ఇదిగో అపరాజితకి చాలా ఇష్టం ఇలాగా. ఇది మా డాడీకి మా మమ్మీ ఇలా చేసేవారండి. ఆనియన్స్ బాగా క్రిస్పీగా వచ్చి ఆమ్లెట్ అనమాట. ఒక్కొక్కసారి ఇలా తింటాడు, ఒక్కొక్కసారి అసలు ఆనియన్సే వద్దంటాడండి. సో ఇది నా స్టైల్. సో క్రిస్సీకి అది ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేసేస్తే వాడు తీసుకుందామని రెడీగా ఉన్నాడు అనమాట. సో చక్కగా ఇలా అయితే లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం. బాగుంది కదా. ఈరోజు కొంచెం లేట్ కానీ పర్లేదులేండి. అపరాజిత ఫేస్ చూడండి. నేను నార్మల్గానే ఉన్నాను. నేనే నవ్విస్తున్నానండి. ఎందుకో చూడండి. రిచమ్మ ఏంట్రా ఇవి? ఏంటివి? ప్రమోషన్స్కి అండి డ్రెస్సెస్ అండ్ శారీస్ వచ్చాయి. కమింగ్ వ్లాగ్స్లో మీకు కనిపిస్తాయి ఇవి. 3 ప్యాక్స్. అమ్మమ్మే కాల్ చేస్తున్నట్టుంది చూడండి. సో చూడండి, రిచి క్రిస్సీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఫుల్ ప్యాక్ చేసుకున్నారు. ఇదిగోండి వికెట్స్, క్రికెట్ బ్యాట్. మమ్మీ మా ఇంటి ముందు నుంచే వెళ్తుందండి. మమ్మీ స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇంటికి, స్కూల్ అయిపోయింది. మా అమ్మమ్మతో పాటు వెళ్ళిపోతామనంటే పంపించేస్తున్నాం. మేము కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేము కూడా ఈవినింగ్ అక్కడికి వెళ్తాం. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. సో ఏం నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. Bye.